నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలతారెడ్డి మంగళవారం ఉదయం వెంకటగిరి మున్సిపాలిటీ 4వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆమెకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య, కౌన్సిలర్ ధనియాల రాధమ్మ, తంబా సుకన్య, ఎంఏ నారాయణలకు అక్కడకు విచ్చేసిన కార్యకర్తలు శాలువాలు కప్పి ఆహ్వానించారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనలతో పర్యటనలో భాగంగా విచ్చేసిన కోడూరు కల్పలతారెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమై మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిటీల పనితీరుపై సమీక్షించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలైనప్పటికీ కార్యకర్తల్లో ఉన్న కొంత అసంతృప్తి ఓటమికి కారణమైందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చేనేత విభాగ అధ్యక్షుడు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాట్లాడుతూ, వార్డులోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు సీనియర్ నాయకులు మస్తాన్ భాయ్, వెంకటేష్, శ్రీరాములు, పోలయ్య, యూత్ లీడర్ మలవత్తు చిద్విలాష్, సోషల్ మీడియా అధ్యక్షుడు వెంకటేష్ రెడ్డి, బీసీ కమిటీ అధ్యక్షుడు మలవత్తు మల్లయ్య, యాళ్ల వెంకటేష్, సంతోష్, మునిసాయి తదితరులు పాల్గొన్నారు. మీరు వ్యవస్థ కమిటీ చేసేది కదా, రైతు దగ్గర వ్యవస్థ కమిటీ మిగతా నియోజకవర్గాల్లో లేని మనకు ప్లస్ పాయింట్ కదా, వ్యవస్థ ఉండాలి కదా. ఇక్కడ సపరేట్ చేసి రైతు కమిటీ వేయలేదు కదా, ఆ ప్లేస్ వ్యవస్థ కమిటీ పెట్టేసి ఉంటారు కదా. ఉత్సాహం కమిటీలో రావాలంటే ఇప్పుడు బీసీ కమ్యూనిటీలో బీసీ పద్మశాలి ఎక్కువ వస్తారు. పద్మశాలి ప్లస్ మిగతా కమ్యూనిటీ కూడా అన్ని కమ్యూనిటీ చేస్తున్నారు. రాలేకపోయినా కొందరైనా వస్తే వీళ్ళకి కూడా బాగుంది, నాకు బాగుంది చెప్పాడు. సీనియర్ అన్నారు, అందుకే ఎవరైందని గుర్తించేదాన్ని. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో రాష్ట్రంలో రచ్చబండ కార్యక్రమం అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీలో వెంకటగిరి పార్టీ పరిశీలకులుగా విచ్చేసినటువంటి శ్రీమతి కోడూరు కల్పలత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గారైనటువంటి శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీలో 4వ వార్డులో శ్రీమతి కల్పలత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో 4వ వార్డులో ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, ఇటీవల వేసినటువంటి కమిటీ సభ్యులు, యువత, అన్ని రంగాల వారితో కూడా మమేకమయ్యి ఈరోజు వాళ్ళతో ఇష్టాగోష్ఠి చర్చలు జరిపి పార్టీ ప్రతిష్టకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మేడం గారు తెలియజేశారు.
అలాగే ఈ సందర్భంగా వారు ఈ 4వ వార్డుకి విచ్చేసినందుకు వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడికి మా ప్రజలు వెళ్ళి నాయకులకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుల్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తీర్చాలని చెప్పేసి మన నాయకుల్ని ప్రజల్లోకి పంపించారు. అలాగే ప్రతి ఒక్క వార్డులో యువతకు కానీ, అలాగే ప్రతి ఒక్క సమస్య వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఉన్నాము, మనం చేస్తాము అనేసి ప్రకటన అంటే మనం ఒక ఐడి కార్డు ఇచ్చి మనందరికీ ప్రజల్లోకి గుర్తించి అలాగే ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలు ఏమేమి సమస్యలు ఉన్నాయి మనం ఉన్నామని చెప్పేసి తీర్చాలని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి అందరూ మన నారాయణ కానీ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం అందరూ ఉన్నాము ప్రజల్లో, ప్రజలకి ఏ సమస్య వచ్చినా మనం వస్తాము, మనం ఉన్నాము అని చెప్పేసి వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చాలా శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాటిలో నిత్యం మేము కలవడం వేరు, పార్టీకి సంబంధించిన పెద్దలు వచ్చి వాళ్ళు కొంత వాళ్ళని ప్రేరేపించి ఉత్తేజపరచడం ఒక రకంగా చాలా గొప్ప సంకల్పము. దీన్ని చేసుకొని ప్రతిరోజు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహభరితంగా ముందుకు పోవడానికి ఇది ఒక శ్రీకారంగా ఉంటుంది. అది కూడా ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 4వ వార్డు ప్రతి కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏ కార్యక్రమానికి నేను వచ్చినప్పుడు ఇప్పటికి ఇది 2వ సారి ఇక్కడికి రావడం. నేను మొదట మన నారాయణకి చేనేత విభాగ అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు నేను ఇక్కడ పాల్గొన్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ నేను పాల్గొన్నాను. కానీ సడన్గా అప్పటికప్పటికి నిర్ణయం తీసుకొని మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రత్యేకంగా నారాయణకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో కూడా ఇలానే సహకరించుకుంటూ మా కౌన్సిలర్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. అలానే పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని అందరినీ గుర్తించి వాళ్ళకి మంచి ప్రేరణ కల్పించి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా పార్టీకి అంటే పార్టీ యొక్క ఆకర్షణ చాలా చక్కగా ఉంది. కానీ కొంత ఏదో వాళ్ళ పరిస్థితుల వల్ల ఈరోజు ముందుకు రాలేకపోయినా కూడా వాళ్ళ ఓటు రూపంలో వచ్చే రోజుల్లో చక్కగా మనకి బయటపడుతుంది. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమేను. అలానే వెంకటగిరి నియోజకవర్గంలో ఎగిరేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే అనేసి ఈ సందర్భంగా ఎన్నో పనులు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కల్పన రెడ్డి గారు మన వెంకటగిరి నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక దృష్టి తీసుకొని వెంకటగిరిలో ఎప్పుడు కూడా సరే వెంకటగిరిలో మనకు మైనస్ వస్తుందని అంటున్నారు. అది ఎట్లా వస్తుందో చూడాలి. మనము కార్యకర్తలు మమేకం కావాలా, కార్యకర్తలతో ముందుకు దూసుకోవాలా, ప్రతి ఒక్కరు కార్యకర్త కలిసి పనిచేయాలా, కార్యకర్తలతో ఆ లోపం లేకుండా అని పూర్తి చేసి వెంకటగిరి పట్టణంలోనే మనం మెజార్టీ తేవాలా అనే ఆలోచన ఆమె కలిగింది. మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తున్నది. ఇప్పుడు రాధమ్మ కూడా బాగా చెప్పింది. ఇప్పుడు మన ధ్యేయం అంతా ఏంటంటే వెంకటగిరిలో రామ్కుమార్ గారు గెలవాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణం ఏమిటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కమిటీలు వాటి గురించి ఏం మాట్లాడాలి, ఏంది, ఎలా మన కమిటీలు వేయాలి అనే దానికోసం ఈరోజు అబ్జర్వ్ చేయడానికి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ 4వ వార్డు ప్రోగ్రామ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. వెంకటగిరి టౌన్ తీసుకుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. ప్రతి ఒక్క కౌన్సిలరు చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ని పథకాలు చెప్పారో, మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు చెప్పారో ఇప్పుడు ఏ పథకం కూడా వాళ్ళు చేయకుండా దాన్ని డిలే చేస్తూనే ఉన్నారు. దాన్ని మనం చెప్పినట్టు చేసిన దానివల్ల ప్రజలకి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చాము అనేది మన ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ముందు ఈనాడు ఈ వెంకటగిరిలో మొట్టమొదటగా శ్రీకారం చుట్టినటువంటి ప్రతి వార్డు తిరిగేటువంటి కార్యక్రమాన్ని 4వ వార్డు నారాయణ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారితో పాటుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా కౌన్సిలర్లు బాలయ్య గారికి, రాధక్క గారికి, సుకన్య గారికి, అదేవిధంగా అధ్యక్షురాలకి, అదేవిధంగా వచ్చేసినటువంటి మిగతా వింగ్స్ అందరికీ, లీడర్లకి, మైనార్టీలు అందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పాటుగా రామ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నేను ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రౌండ్ లెవెల్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. ఎన్నో పథకాలు గతంలో ఏ పార్టీ అందించినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించినప్పటికీ కూడా ఎందుకు అపజయం పాలయ్యామనేటువంటి విషయాన్ని సమీక్షించుకుంటే ఈ కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒక కారణంగా కనిపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమీకరించుకోవాలి. వాళ్ళందరిలో ఉండేటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని ఒక్కసారిగా క్షేత్రస్థాయిలోకి మేమే వెళ్ళి, వాళ్ళని పిలుచుకొని కాదు, మేమే వెళ్ళి వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేసుకునేందుకు కమిటీలు నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని విభాగాలతో కలిసి మైనార్టీలు, యూత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని విభాగాలను కలుపుకొని రైతు విభాగం ఒక కమిటీని వార్డు వైజ్గా వార్డుకు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలు వేసుకోవడంలో ఒకవేళ కౌన్సిలర్లకి, స్థానిక నాయకులకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించి సకాలంలో ఈ కమిటీలని పూర్తి చేసుకునేందుకు ఇప్పటికే గడిచిన నెల రోజులుగా మా జిల్లా అధ్యక్షుల వారితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాలన్నీ అయ్యి వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దానికి మా యొక్క సహకారాన్ని, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, ఒకవేళ కమిటీల్లో వచ్చేటందుకు ప్రజల్లో ఏదైనటువంటి సంశయం ఉన్నా వాటన్నిటినీ కూడా తీసేసి మాలో వాళ్ళందరినీ కూడా కలుపుకునేందుకు ఒక ఉద్దేశం అయితే, రెండో ఉద్దేశం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కౌన్సిలర్ మరియు స్థానికంగా ఉండేటువంటి నాయకుల ఆధ్వర్యంలో అక్కడ ఉండేటువంటి 10 మందో 20 మందో హుషారుగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉండే వాళ్ళని కూడా ఒక్కసారి కలవడం, వారితో పాటుగా ఒకవేళ ఎవరైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద అభిమానం ఉండి ఇంట్లో నుంచి రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీ వార్డులోనే, మీ ఆధ్వర్యంలోనే, మీ ఒక కౌన్సిలర్కి నచ్చిన ప్లేస్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో టౌన్ మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మేము కూడా వాళ్ళ యొక్క పేర్లందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మేము మిమ్మల్ని అందరినీ సందర్శించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేపట్టింది కమిటీలు పూర్తి చేసుకోవడంతో పాటుగా మిమ్మల్ని అందరినీ మాలో కలుపుకుని ముందుకెళ్ళి సాగాలి. ఈ 3 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం, అదేవిధంగా రాష్ట్రంలోనే మంచి మెజార్టీతో ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడం, ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో కార్యకర్తలే ఏ రోజుకైనా రాజు, కార్యకర్తలదే ఈ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సందేశాన్ని కూడా కార్యకర్తలందరినీ తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చివరిగా నేను చెప్పగలిగింది ఒక్కటే, 25కి 25 వార్డులు గెలిచినటువంటి వెంకటగిరి మున్సిపాలిటీ పార్టీ పరంగా బలహీనంగా ఉంది అని అంటే నమ్మలేని పరిస్థితులు. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా నేను సమీక్షించుకుని నా స్థాయిలో పార్టీ దృష్టికి, దాంతోపాటుగా రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటినీ కూడా సరిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు ఈ రోజు నుంచి కూడా ప్రతి నిమిషం వెంకటగిరి నియోజకవర్గంలో నేను, నాతో పాటు రామ్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇద్దరిలో ఎవరికైనా చెప్పుకోవచ్చు. దాన్ని ఎవరి స్థాయిలో మేము వాటిని పరిష్కరించాలో వాటిని తప్పకుండా పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈనాటి ఈ కార్యక్రమం ఎన్నికల వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరికీ అందుబాటులో మేమందరం కూడా ఉంటాము. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి టౌన్ మొత్తం పూర్తి చేసేంత వరకు కూడా నాకు అందరు కౌన్సిలర్తో పాటు కూడా స్థానికంగా ఉండేటువంటి సీనియర్ నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్త నాకు అందుబాటులో ఉండాలి. నాకు మీ అందరి ఆశీర్వాదాలు, సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలే మా కండదండలు. అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చేటువంటి సహకారానికి తిరిగి ఖచ్చితంగా అధికారం ఇచ్చిన తర్వాత సరైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తామని కూడా మీ అందరికీ నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు రోజుకు ఇంకా దినదినాభివృద్ధి చెంది మీ అందరి సహకారంతో, మీ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నారాయణ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పిల్లకాయలందరూ ఓట్లకి ఏం జరిగిందో అందరికీ తెలుసు.